ఏడేళ్ల క్రితం రాజోల్ నియోజకవర్గంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోంపల్లిలో ఏడేళ్ల కిందట కొప్పాడి వీరరాఘవులు అనే వ్యక్తిని బీరు బాటిల్తో కొట్టి శ్రీను పుల్లపురాజు హత్య చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో 2 టీఎంలుగా ఏర్పడి ఈ కేసును ముద్దాయిలను 7 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేసినట్లు రాజోలు సీఐ నరేష్ కుమార్ చెప్పారు. బ్లాంకెట్ ఒకటి ఇతను చెప్పకుండా అమ్మేశాడు. దానిపై చిన్న పెట్టి డిస్ప్యూట్ అది. దాని మీద వీళ్ళు వైన్ షాప్ దగ్గర గొడవ పడడం జరిగింది. ఆ గొడవ కాస్త కొద్దిగా అలా క్రమక్రమంగా పెరిగి ఈ ముగ్గురు కూడా అతన్ని డిసీజ్ని కొట్టడం జరిగింది. తల మీద బీర్ బాటిల్తో కొట్టారు. తర్వాత మొహం మీద ఒండు మీద కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. తర్వాత రోజు ఏంటంటే అతను ఇంట్లో పడుకొని లేకపోతే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తర్వాత అతను చనిపోయాడు. ఇది న్యాచురల్ డెత్ అనుకొని మొదట వాళ్ళు క్రిమేషన్ చేశారు. తర్వాత 20 రోజుల తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ సమక్షంలో బాడీని బయటికి తీసి అది పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయిలు అందరూ కూడా పరారీలో ఉన్నారు. దీంట్లో A3 ముద్దాయినటువంటి